హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ టేస్ట్ అండ్ ట్రావెల్ విత్ రేఖ. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? నిన్ననే నేను ఒక వీడియో పెట్టాను కదండి, మన అవకాడో చీజ్ శాండ్విచ్, బ్రెడ్ శాండ్విచ్. సో దాని కంటిన్యూషన్ నేను చెప్పాను మీకు లాస్ట్ వీడియోలో. సో అంత క్వాంటిటీ మిగిలిన తర్వాత క్యారెట్, బీట్రూట్ ఇవన్నీ ఏం చేస్తారండి అనే డౌట్ మీకు వచ్చి ఉండొచ్చు. సో నేనేంటంటే అలా ఎప్పుడైనా కట్ చేసి పెట్టుకున్నప్పుడు దాన్ని ఇంకొక బ్రేక్ఫాస్ట్ లో యూజ్ చేస్తానండి. దట్ ఈస్ ఆల్సో వెరీ హెల్దీ. సో అదేంటో చూసేద్దాం. మీకు అందరికీ తెలిసిందే పెసరట్టు. సో ఇవాళ మనము పన్నీర్ పెసరట్టు చూద్దాం, ఓకేనా? సో దానికి కావాల్సింది ఏంటో లెట్స్ సీ. సో మనకి పెసరట్టు నేను మిక్సీ చేసి పెట్టుకున్నానండి, నైట్ నానేసి. సో మార్నింగ్ మిక్సీ చేసి పెట్టుకుని ఇందులో హాఫ్ అల్లం వేసాను అండ్ 4 పచ్చిమిర్చి. దిస్ ఇస్ హౌ ద కన్సిస్టెన్సీ ఆఫ్ ద బ్యాటర్ అనమాట. ఇది ఇలా వచ్చింది కదా. అండ్ మనకి ఇంకా కావాల్సింది ఆనియన్స్, పన్నీర్ అండ్ అల్లం ముక్కలు కొన్ని అలా మనం గార్నిష్ చేసుకోవడానికి. అండ్ నిన్న మనకి మిగిలిన క్వాంటిటీ బీట్రూట్, క్యారెట్ అండ్ క్యాబేజ్. సో దీంతో మనము హెల్తీగా ప్రోటీన్ రిచ్ ఫుడ్ ఎలా చేసుకోవాలో చూద్దాం, ఓకేనా? సో ఇప్పుడు మనం ఇప్పుడు ఈ బ్యాటర్ లో మన బీట్రూట్ ఉంది కదా, దాన్ని చక్కగా వేసేసుకోవడమే. బీట్రూట్ నేను పైన గార్నిష్ చేయొచ్చు, కానీ ఇది సగం ఉడికి ఉడకుండా ఉంటుంది. సో పిండిలో కలిపేస్తే దట్ ఈస్ డిఫరెంట్ అండి. ఇది అండ్ క్యాబేజ్ మొత్తం వేసేసుకోవాలమే హ్యాపీగా, ఓకే? అండ్ క్యారెట్ కొంచెం ఇందులో వేసుకుందాము, కొంచెం మనం గార్నిష్ చేసుకుందాం, ఓకేనా? దీన్ని చక్కగా కలిపేసుకోవడమే. చూసారు కదా ఎంత కలర్ఫుల్ ఉందో. సో ఇప్పుడు దీన్ని మనము పాన్ పైన మనం నార్మల్గా పెసరట్టు ఎలా వేసుకుంటామో అలా వేసేసుకోవడమే అండి. సో లెట్స్ సీ హౌ వి విల్ గెట్ హెల్దీ పెసరట్టు. సో మనం కొద్దిగా ఇలాగా పెన్నాన్ని ఫస్ట్ ఆయిల్ తో ఇది చేసుకుందాము. చక్కగా ఇలా ఒకే ఒక గరిట అండి, చూడండి ఎంత పెద్దగా వచ్చిందో అట్టు. సో లైట్ గా క్యారెట్ ఇలా గార్నిష్ చేసుకొని ఆల్రెడీ వేసాం అందులో. ఇప్పుడు కొంచెం ఆనియన్స్ వేసుకుందాం. అండ్ మన పన్నీర్ చూసారు కదా, పన్నీర్ ఈస్ వెరీ రిచ్ ఇన్ ప్రోటీన్. ఆనియన్స్, మన పెసరపప్పు, గుండు పెసరపప్పు అండి నేను వేసింది, ఓకేనా? సో చూసారా ఇలాగా చక్కగా గార్నిష్ చేసుకొని, ఎక్కువ కావాలంటే ఎక్కువ వేసుకోండి, కొంచెం కావాలంటే కొంచెం, ఇట్ డిపెండ్స్. అండ్ లైట్గా 1-2 అల్లం ముక్కలు, పిల్లలు ఇష్టపడకపోవచ్చు, సో మీరు డైరెక్ట్ పిండిలో వేసుకున్నా పర్వాలేదు. ఇది పెద్దవాళ్ళకి. నేను చక్కగా ఇలా వేసుకొని పైన అలాగా ఆయిల్ ఇచ్చేసుకోవడం. ఈ ప్రోడక్ట్ నేను అమెజాన్ లో తీసుకున్నానండి. చూసారా ఎక్కువ ఆయిల్ పడకుండా జస్ట్ స్ప్రింక్లింగ్ అన్నమాట. భలే బాగుంది ఇది. సో ఇలాగా చక్కగా మనము మన పెసరట్టుని చూడండి, బయట నుంచి క్రిస్పీగా అనిపిస్తుంది అండ్ లోపల మెత్తగా ఉంటుంది అనమాట. కలర్ఫుల్. ఈ కలర్ చూసే పిల్లలు ఇష్టపడతారండి, ఏంటిది వెరైటీగా చేసింది మమ్మీ అని చెప్పి. యు జస్ట్ ట్రై దిస్ అండి, నిజంగా యూ విల్ లవ్. సో ఇది ఒక్క పెసరట్టు మనకి మార్నింగ్ పూట చాలండి, మోర్ దెన్ ఎనఫ్. ఫిల్లింగ్ ఉంటుంది, అట్ ద సేమ్ టైం డైట్ చేసే వాళ్ళకి కూడా ఇది బెస్ట్ బ్రేక్ఫాస్ట్ అని చెప్తాను. ఎంత బాగుంది చూడండి. అంతే. నేను ఎక్కువసేపు ఎందుకు ఉంచుతున్నానంటే మీడియం హీట్లో లోపల పన్నీర్ ఇదంతా కూడా లైట్గా చక్కగా మనకి మాయిశ్చర్ వచ్చి ఉడుకుతుంది అనమాట. సూపర్ టేస్ట్ వస్తుంది. సో హ్యాపీగా సోఫాలో కూర్చున్నానండి. దిస్ ఇస్ మోర్ దెన్ ఎనఫ్. ఇది చూడండి ఒకసారి, ఈ లోపల ఎంత పర్ఫెక్ట్గా ఉందో. మనకి బయట హోటల్స్, రెస్టారెంట్స్ లో ఇలాగేనండి వేసి ఇచ్చేది. చూడండి, వెరీ నైస్. సో టేస్ట్ చేసేద్దామా? సో దీనికి డెడ్లీ కాంబినేషన్ కొబ్బరి చట్నీ అండి.
సో కొబ్బరి పుట్నాల పప్పు వేసిన చట్నీ అన్నమాట. లెట్స్ సీ హౌ ఇట్ ఈస్. చక్కగా ఆనియన్స్ తగులుతున్నాయి, క్యారెట్ తగులుతుంది, అల్లం కూడా ఒక ముక్క వచ్చింది నోట్లో. ఇంతకంటే హెల్దీ ఫుడ్ ఇంకేమైనా ఉంటుందా చెప్పండి? ప్రోటీన్ రిచ్ ఫుడ్, బెస్ట్ ఫర్ బ్రేక్ఫాస్ట్. కుదిరితే డిన్నర్ కూడా, కాకపోతే నైట్ పూట ఏంటంటే కొంచెం గ్యాస్ ఫార్మేషన్ అవుతుంది. మార్నింగ్ అయితే ది బెస్ట్ బ్రేక్ఫాస్ట్ అండి. ప్లీజ్ ట్రై దిస్ రెసిపీ, ఓకేనా? సో నేను చెప్పినట్టు ఆ క్వాంటిటీ వేస్ట్ అవ్వలేదు, చక్కగా సెకండ్ బ్రేక్ఫాస్ట్ చేసుకోవచ్చు నెక్స్ట్ డే. ఓకే, సో ఇది మీకు నచ్చితే ప్లీజ్ ట్రై దిస్ రెసిపీ అండ్ కొంచెం లైక్ చేయండి, ఓకేనా? లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్. చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయట్లేదు. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, ఓకే? Definitely I can entertain you people. See you in the next vlog. Bye bye.